వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి జై భీమ్ రావు పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం శ్రవణ్ గారు. నమస్తే. శ్రవణ్ గారు, ఈ సత్యనపల్లి జగన్ ర్యాలీలో గంగమ్మ జాతరలో రఫా రఫా అనే ఫ్లెక్సీలు బాగా కాంట్రవర్సీ అయ్యాయి. ఇవి ఎంతవరకు కరెక్టు? ఈ ఫ్లెక్సీల్ని, అందులో ఉన్న భాషని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే నేను అనుకోవటం ఆయన సమర్థించాడు అనేది నేను అనుకోవటం. యాక్చువల్లీ ఇప్పుడు పల్నాడులో ఒక వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళే సందర్భంలో ఒక రాజకీయ పార్టీగా ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఒక ర్యాలీకో లేకపోతే ఒక పర్టికులర్ ప్లేస్కో వెళ్తున్న సందర్భంలో కొన్ని లక్షల మంది కార్యకర్తలు వస్తారు. కొన్ని లక్షల మంది కార్యకర్తలు వచ్చినప్పుడు కార్యకర్తలు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా డిసిప్లిన్ గా ఉంటారా, లేకపోతే ఇంకోటి చేస్తారు అనేది ఒక పార్టీ అనేది కంట్రోల్ చేయడం కష్టమైనటువంటి. ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారండి. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కొంతమంది రకరకాల ప్లే బోర్డ్స్ ప్లే చేస్తూ ఉంటారు. ప్లేయర్స్ ని ఇమిటేట్ చేస్తూ ఐ లవ్ యూ అంటారు, నన్ను మ్యారేజ్ చేసుకుంటావు అంటారు, ఇలాంటి వాళ్ళు అంటారు. హౌ కెన్ బి ప్రివెంట్? ఇప్పుడు ఒక కార్యకర్తలు కొన్ని లక్షల మందిగా అక్కడికి వచ్చినప్పుడు ఎవరో ఒక అతను రప్పా రప్పా అనేవి ఒక బోర్డు ప్లే చేశారు. దాన్ని నిలువరించాల్సిన బాధ్యత, అట్లాంటి ప్లే చేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వందా లేకపోతే పార్టీదా? అల్టిమేట్ గా అక్కడికి ప్రజలు ఎలా వస్తున్నారు? మారణాదాయాలతో వస్తున్నారా, రౌడీలు వస్తున్నారా, రాజకీయ నాయకులు వస్తున్నారా, కార్యకర్తలు వస్తున్నారా, ఏమన్నా మరణాదాయాలు తీసుకొస్తున్నారా, అక్కడ ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేస్తున్నారా అని చూడాల్సింది ఓవరాల్ గా గవర్నమెంట్ కదా. ఒకవేళ అలాంటి డిస్ప్లే చేస్తే దాన్ని కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది కూడా గవర్నమెంటే కదా. గవర్నమెంట్ అంటే పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారే కదా. అల్టిమేట్ గా మరి వాళ్ళు చేయాల్సినటువంటి తప్పుని, వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతను విస్మరించి ఇంకొకళ్ళ మీదకు తోసేస్తే ఎట్లా? అంటే అలాంటి కాన్సెప్ట్ ఇలా జరిగింది అని విలేకరులు రప్పరప్ప బోర్డు మీరు డిస్ప్లే చేశారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారిని, ఇఫ్ ఐఎమ్ రైట్, నేను చూసిన దాన్ని బట్టి అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అది ఒక పుష్ప సినిమాలో డైలాగ్ కదా, ఎవరో డిస్ప్లే చేసినారు, పుష్ప సినిమాలో డైలాగ్ డిస్ప్లే చేస్తే తప్పేముంది అన్న కాన్సెప్ట్ తో ఆయన మాట్లాడి ఉంటారని నేను అనుకోవటం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ మేము అధికారంలోకి వస్తే రప్ప రప్ప నరికేస్తాం, పొడి చేస్తాం, నలిపేస్తామని మాట్లాడే ఉద్దేశంని బహిరంగంగా ఎక్స్ప్రెస్ చేస్తుంది, అలాంటి ధైర్యం చేస్తుందని నేను అనుకోవటంలా. ఒకవేళ అలాంటి ఉద్దేశంతో చెబితే మాత్రం 100% దాన్ని ఖండించాల్సింది, అందులో డౌట్. జగన్మోహన్ రెడ్డి గారి సినిమాలో వాడే పదాలు కావచ్చు, లేకపోతే సినిమా స్లోగన్, సినిమాలో ఉన్న డైలాగ్స్, ఇవన్నీ పెట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు ఏం కనిపించట్లేదా మీకు? సార్, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో రాజకీయాల్లో నేను అలాగే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. గన్నవరంలో కొన్ని లక్షల మంది జరిగినటువంటి సభలో ఒక పుస్తకాన్ని ఇలా చూపించి, రెడ్ బుక్ రాజ్యాంగం అని చూపించి, ఇప్పుడున్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారి అబ్బాయి, లేకపోతే ఒక మంత్రి, ఒక పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి, మేము అధికారంలోకి వస్తే మంత్రులని, ఎమ్మెల్యేలని కట్రాయర్ తోటి నడి రోడ్డు మీద ఊరేగిస్తామని చెప్పిన భాషను సమర్థిద్దామా? దాన్ని సమర్థించడానికి లేదు. ఒకవేళ అధికారంలోకి వస్తే నరికేస్తాం, పొడి చేస్తాం దాన్ని సమర్థించడానికి లేదు. ఇప్పుడు ఈ వ్యవస్థలో తప్పులు చేసినటువంటి వాళ్ళని కంట్రోల్ చేసి, తప్పులు చేయకుండా చేసి, అలా తప్పులు చేసే వాళ్ళని చట్టం ప్రకారం దోషులుగా నిలబెట్టి ఓవరాల్ గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం కదా. జగన్మోహన్ రెడ్డిది, మీది, నాది కాదు కదా. బికాస్ ఈజ్ నో అపోజిషన్ లీడర్, మీరు నేను సాధారణమైన మనుషులు. సో ఇలాంటి కంట్రోల్ చేసి లా అండ్ ఆర్డర్ ని, వ్యవస్థలన్నింటినీ రెస్పెక్ట్ చేసి లా అండ్ ఆర్డర్ ని ప్రాపర్ గా అమలు పరచాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ది, చంద్రబాబు నాయుడుది, నారా లోకేష్ది. మరి వాళ్లే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తూ రోడ్ల మీద కనపడినలో లోపలేస్తాం, కనపడినన్నింటినీ నాశనం చేస్తామని చేస్తున్నప్పుడు సహజంగా ప్రొవోకేషన్ లోనో లేకపోతే రిటాలియేషన్ లోనో ఈ విధమైనటువంటి మాటలు వస్తాయి. సామాన్యమైనటువంటి పదాలు అవి. అరే, మీరు ప్రొటెక్ట్ చేయాల్సిన మీరే కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తుంటే దీన్ని మరి రిటాలియేట్ చేయడానికి మేము ఆ మాత్రం రివోల్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉండదా అనే ప్రశ్న ప్రతిపక్షాల్లో వస్తుంది సార్. సహజంగా ప్రతిపక్షాలు ఇమ్మీడియట్ ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వస్తే దాన్ని కంట్రోల్ చేసి రూల్ ఆఫ్ లా అమలు పరచాల్సింది మీరు. అట్లాంటిది మీరు రూల్ ఆఫ్ లాని బ్రేక్ చేస్తుంటే మరి ఎదుటి వాళ్ళు రూల్ ఆఫ్ లాలో ఉండాలని కోరుకోవడం కరెక్ట్ కాదు కదా. సో నా ఒపీనియన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు
రప్ప రప్ప అనేది ఎవరో ప్లే కార్డ్ ప్లే చేశారు, వాళ్ళు ప్లే చేసింది సినిమా డైలాగ్ కదా, సినిమా డైలాగ్ ప్లే చేస్తే తప్పేందన్న కాన్సెప్ట్ తో అని ఉంటారేం, కానీ అదేదో మనుషులను చంపటానికో నరకటానికో నేను సపోర్ట్ అని ఉంటారని నేనైతే అనుకోవటం. కుమార్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలో ఎక్కడికి వెళ్ళినా కూడా జనం తండోపతండాలుగా వస్తున్నారు. అదే ఎవరు ఊహించని రీతిలో జనం, అంటే ఎన్నికల టైంలో వచ్చిన దానికన్నా ఎక్కువగా ఇప్పుడు ఎన్నికలు లేని టైంలో కూడా అత్యధికంగా వస్తున్న పరిస్థితి. అయితే ఎన్నికల టైంలో, గత ఎన్నికల్లో రిజల్ట్ తర్వాత మనం చూసాం, ఈవీఎంల వల్లే కూటమి గెలిచింది అనేది ఒక వాదన చాలా పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సభలకు వస్తున్న జనం, ర్యాలీలకు వస్తున్న జనాన్ని చూసి ఈవీఎంలు వల్ల కూటమి గెలిచింది అనే ఒక అప్పట్లో వచ్చిన కాంట్రవర్సీ ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో అది హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వస్తున్న జనాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? సార్ నేను ఒక మాట అయితే చెప్పగలను సార్, ఎవ్రీ అంటే 100% జగన్మోహన్ రెడ్డి ఈజ్ డిజర్వ్ ఫర్ డిఫీట్. 2024 ఎలక్షన్లో ఎవ్రీ కార్నర్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి పూర్తి స్థాయి అర్హత ఉంది, నో డౌట్. ఎందుకు అర్హత ఉందంటే నేను 1000 ఎగ్జాంపుల్స్ ఇస్తా దాన్ని. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడంలో ఉపయోగం లేదు, ప్రజలకు ఉపయోగం లేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యింది. ప్రజలకి సంక్షేమం ఇచ్చి ప్రజల్లో ఒక మాస్ లీడర్ అనేటువంటి ఒక మంచి పేరు అయితే ఉంది. డౌన్ రోడ్ కమ్యూనిటీలో జగన్మోహన్ రెడ్డికి కొంత గొప్ప ప్రజల్లో ఆదరణ ఉందనేది మాత్రం అది నాకున్నటువంటి పర్సనల్ ఒపీనియన్. 40% ఓటింగ్ ని హీ హోల్డ్స్ లాస్ట్ ఎలక్షన్. 40% ఓట్ పర్సంటేజ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ క్వాంటిటీ. సో 40% ఓటింగ్ ని హీ హోల్డ్స్. కానీ సీట్ల పరంగా లేవేమో కానీ పర్సంటేజ్ పరంగా హీ గెయిన్డ్ బెటర్ పర్సంటేజ్. సో ప్రజల్లో కూడా ఏమైపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు 2,80,000 కోట్ల రూపాయలు మాకు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జగన్మోహన్ రెడ్డి సభలకి తండోపతండాలుగా వస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి సభలకు రావడానికి కారణం నాట్ ఓన్లీ సింపతి టువర్డ్స్ జగన్, ఇట్ ఈస్ ఆల్సో అగ్నెస్ట్ ది గవర్నమెంట్. బికాస్ యాంటీ ఇన్కంబెన్సీ అనేది గవర్నమెంట్ కి చాలా విపరీతంగా 1 year లోనే వచ్చేసింది. ఇప్పుడు మీరు కనుక ఇప్పుడు ఎలక్షన్ లో జరిగితే నాకు తెలిసి సింగిల్ డిజిట్ కూడా రాదు కూటమి ప్రభుత్వం. ఎందుకు రాదు అని మీరు అడిగితే నేను 100 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎందుకు రాదు అంటే ఇప్పుడు 2024 జూన్ 11వ తారీఖున ఈ గవర్నమెంట్ వచ్చింది. జూన్ 11వ తారీఖున ఛార్జ్ తీసుకున్న తర్వాత జూన్ 15వ తారీఖున స్కూల్ ఓపెన్ అయితే తల్లికి వందనం డబ్బులు ఎవరు ఇవ్వాలండి? లాస్ట్ ఇయర్ 2024. సో 10,000 కోట్ల రూపాయలు మోసం చేసినట్టేమో. లాస్ట్ 12 years ఫస్ట్ ఇయర్ రాలేదు. ఫస్ట్ ఇయర్ కి ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటున్నాను. ఇప్పుడు ప్రజలకి లాస్ట్ గవర్నమెంట్ అన్న ఇవ్వాలి, ఈ గవర్నమెంట్ అన్న ఇవ్వాలి. ఈ 2 గవర్నమెంట్లు మీరు కాదు మేము అన్నప్పుడు మీరు 11వ తారీఖున పదవిలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ గవర్నమెంట్ లో ఫస్ట్ ఇయర్ లో ఇవ్వాల్సిందే. అల్టిమేట్ గా ప్రజలు ఏం ఆలోచిస్తారు? ఈ గవర్నమెంట్ వచ్చింది మాకు డబ్బులు రాలేదు, అదే జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు డబ్బులు వచ్చాయి కదా. సో తల్లులందరూ ఆ ఇంప్రెషన్ లో ఉన్నారు. నెంబర్ 1, ప్రజలు ఎవరు అర్థం చేసుకోరండి. పాప నిన్నే కదా వచ్చింది, ప్రజల ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా అని అర్థం చేసుకోరు. నెంబర్ 2, ప్రతి మహిళకి 1,500 ఇస్తా ఉన్నారు, ఇచ్చారా? గ్యాస్ ఉచిత గ్యాస్ అన్నారు, అది ఎప్పుడు నిన్న కాక మొన్న ఎప్పుడో ప్రవేశపెట్టారు. ఒక్కొక్కరికి 1 సిలిండర్ ఇచ్చారు, అది కూడా 1000 మందిలో 10 మందికి 20 మందికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఎకనామీ ఇచ్చారు. ఉచిత ప్రయాణం అన్నారు, ఇచ్చారా? 2024 సంవత్సరంలో రైతు భరోసా కేంద్రం మీరు మిస్ అయిపోయిందా? ఈ రోజు 1 year వరకు రైతు భరోసా రాలేదా? సో రైతులు ఎవ్వరూ కూడా పంటలు వేసుకోవడానికి పంట లేదు, డబ్బులు లేవు చేతిలో. లాస్ట్ ఇయర్ రాలేదు, ఈ ఇయర్ రాలేదు. సో డబ్బులు చేతిలో లేవు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే మాకు డబ్బులు వచ్చాయి, రైతుకు ఒక 20,000 వచ్చాయి. ఈ రోజు కూటమి ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని చెప్పేసి చాలా డిస్ప్రైట్ మూవ్మెంట్ లో ఉన్నారు వాళ్ళు. నెంబర్ 2, విద్యార్థులకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక ఉద్యోగం ఇవ్వలేదా? ఇంకా డిఎస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదా? మరి వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇచ్చారా? మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అన్నారు, ఇచ్చారా? ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకతలే. ఒక పెన్షన్ ఇచ్చేసి సన్నుకు చావండి కుదరదు. సో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత, గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమం, ఇవన్నీ కూడా ప్రజల్లో రూరల్ ఏరియాస్ లో మరి ముఖ్యంగా చాలా విపరీతమైనటువంటి యాంటీ ఇన్కంబెన్సీ తీసుకొచ్చింది గవర్నమెంట్. సో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇలా ఉండేది కాదు పరిస్థితి అని డౌన్ రోడ్ అండ్ పీపుల్ హీస్ దే ఆర్ ఓనింగ్ జగన్. సో సడన్లీ ఆయన పిలవకపోయిన సభలకి లక్షలాది మంది జనం వస్తారు. బికాజ్ ఈజ్ అ మాస్ లీడర్, హీ హోల్డ్స్ 40% ఆఫ్ ఓటింగ్.
అండ్ యాజ్ వెల్ గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెన్సీ 1 year లోనే ఇంత తీవ్ర స్థాయిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రజలు స్వచ్ఛంగా వచ్చారని చెప్పాలి తప్ప దీంట్లో ఈవీఎంల మీద కూటమి ప్రభుత్వం గెలిచింది, ఈవీఎంల వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనే పదాలకి నేను యాక్సెప్ట్ చేయను. బికాస్ ఈవీఎంల వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు అని వాళ్ళు ఒకవేళ ఏదైనా చెప్తే ఇంకా వాళ్ళ 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 అతి తెలివి, నేను దానికి ఏం కామెంట్ చేయను. బట్ ఈవీఎంలు మాయాజాలంతో కూటమి ప్రభుత్వం గెలిచిందనే దానికి కూడా నేను ఇట్ ఈస్ అ ప్యూర్లీ పబ్లిక్ డెసిషన్. డెమోక్రసీలో ప్రజల భాగస్వామ్యంతోనే ఈ ప్రభుత్వాలు మారినాయి అనేది నేను అభిప్రాయపడుతున్నాను. శ్రవణ్ కుమార్ గారు, ఇప్పుడు తల్లికి వందనంకి సంబంధించి ఎల్ ట్యాక్స్ అనేది ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఇది ఎంతవరకు నిజమని మీరు భావిస్తున్నారు? దీంతోపాటు 15,000 రూపాయలది 13,000 రూపాయలు ఇవ్వడం తల్లికి వందనం, దీని గురించి మీ కామెంట్ ఏంటి? రాజకీయ నాయకులు మాట్లాడుకున్నట్టు నేను మాట్లాడలేను, మనం మాట్లాడలేను. బికాస్ ప్రజలుకి ఒక మంచి సందేశమో లేకపోతే వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళకి ఏదన్నా ఒక మనకు తెలిసిన విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోవాలని మనం ఒక ఇంటర్వ్యూ చేసే ప్రాసెస్లో భాగంగా మన ప్రతిపక్షాలని పాలక పక్షాలని రెండింటిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఉన్న వాస్తవం ఏంటో మాట్లాడుకుంటే చాలు. ఈ 15,000 దగ్గర 13,000 రూపాయలు ఇవ్వడం, దట్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 15,000 ఇస్తానండి, 15,000 ఇస్తానని మొదటి సంవత్సరం 14,000 ఇచ్చారు, తర్వాత 2,000 తగ్గించారు. ఆ తగ్గించినప్పుడు నారా లోకేష్ గారు ఏమన్నారో మీరు చూసుంటారు, వీడియో చూశారు కదా. 15,000 ఇస్తానన్న సైకో జగన్ 13,000 14,000 రూపాయలు ఇచ్చి 1,000 రూపాయలు టాయిలెట్ల మెయింటెనెన్స్ చేసినాడు ఈ సైకో జగన్ అని అన్నారు. ఇవన్నీ కూడా ఆయన అకౌంట్లోకి వెళ్తాయి అని అన్నారు. మరి నారా లోకేష్ ఒక ఎమ్మెల్సీగా, ఒక మాజీ మంత్రిగా, ఒక ముఖ్యమంత్రి గారికి కొడుకుగా, ఇంకో ముఖ్యమంత్రికి మనవడగా అంత బాధ్యతాయుతమైన కామెంట్లు చేసినప్పుడు ఇప్పుడు ఆయన 15,000 ఇస్తారని 13,000 ఇచ్చి మిగతా 2,000 రూపాయలు తీసేయటాన్ని ఏ విధంగా చూడాలంటున్నాను. జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు తగ్గిస్తే సైకో అయితే మనం 2,000 తగ్గించిన వాళ్ళు మనల్ని ఏ పేరుతో పిలవాలంటున్నాను. కానీ మీరు మీ నాన్నగారు కూటమి ప్రభుత్వానికి హామీలు ఇచ్చేటప్పుడు ఈ కండిషన్స్ ఉంటాయి, ఈ కండిషన్స్ మొత్తం అప్లై అవుతాయి, వీళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అని చెప్పారా? చెప్పలేదు కదా. యూ పీపుల్ నెవర్ మేడ్ సచ్ ప్రామిసెస్ టు ది పబ్లిక్. సో అన్కండిషనల్ గా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుందని మీరు చెప్పారు. 10,000 రూపాయలు వాలంటీర్లకు ఇస్తామని మీరు చెప్పారు. ఈ రోజు 15,000 రూపాయలు ఇస్తామని 13,000 రూపాయలు ఇచ్చి 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్స్ కి, ఓవరాల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తానికి డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిందని చెప్పినారు. మరి 20,300 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎడ్యుకేషన్ సిస్టమ్ కి అలోకేట్ చేసిన బడ్జెట్ నిధులు ఏమైపోతాయి? బడ్జెట్ నిధులు ఎట్టెళ్తున్నాయి? ఇప్పుడు మరి తల్లికి వందనం కింద 9,800 9,700 కోట్లు మీరు అసెంబ్లీలో బడ్జెట్ కేటాయింపులు జరిగింది. అందులో నుంచి 2,000 రూపాయలు తీసేశారు. 2,000 రూపాయలు తీసేసి ఏం రాశారు? ఓవరాల్ గా రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్మెంట్ కి వీటిని వాడతామన్నారు. మరి 23,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి బడ్జెట్ నిధులు ఎటు వెళ్తాయి అంటున్నాను. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రాథమిక విద్యకి, మాధ్యమిక విద్యకి, సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ కి ఖచ్చితంగా ఇవి ఉన్నాయి కదా. మరి ఎక్కడికి వెళ్తే ఇవన్నీ గతంలో లేనట్టు ఇప్పుడు ప్రతి బిడ్డకి వస్తుంది కదా ఇప్పుడు తల్లికి వందనం. సార్, ప్రతి బిడ్డకు వస్తుందా? తల్లికి మాత్రమే వస్తుందా? లేకపోతే ఇంటి పక్కన వాళ్ళ డబ్బులు కూడా వీళ్ళకే వేస్తారా? లేకపోతే ఆల్రెడీ చదువుకున్న వాళ్ళ డబ్బులు కూడా ఎప్పుడో చదువు కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా 40 సంవత్సరాల క్రితం చదువు కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా ఇప్పుడే ఇస్తారా? నాకు తెలియదు. యూ మేడ్ ప్రామిస్, అదేం రూల్ ఏం కాదు, చట్టం ఏం కాదు ఇవ్వాలి అని. మీరు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఎలక్షన్ మేనిఫెస్టో యూ మేడ్ ప్రామిస్ టు ది పబ్లిక్ బిలీవ్డ్ యూ. అలా అనుకుంటే భారతదేశ చరిత్రలో ఇలాంటి సంక్షేమ పథకం ఒకటి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు ప్రవేశపెట్టాలి. It is the first ever in the history of the India. This is the first occasion that Andhra Pradesh has introduced the scheme. ఏది చదివించే తల్లిదండ్రులకి, చదివించే బిడ్డలకి వాళ్ళని పిల్లని ఒక మెటీరియల్ వస్తువుగా చూడకుండా ఆ పిల్లల తల్లులకి డబ్బులు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేటువంటి ఒక స్కీమ్. ఇంతకు ముందు పల్లెటూరులో ఏం చేసేవాళ్ళు, మా అమ్మాయిని ఆసాం గారి దగ్గరికి పంపిస్తే 5,000 వస్తాయి, ఫలానా వాళ్ళ దగ్గరికి పంపిస్తే పని చేసుకుంటే నెలకు ఒక 3,000 వస్తాయి, మా అబ్బాయిని కూలికి పంపిస్తే 4,000 వస్తాయి, స్కూల్కి ఎందుకు పంపించాలని తల్లులు రెసిస్ట్ చేసేవాళ్ళు. అలా కాదమ్మా, మీ పిల్లలకి యూనిఫామ్లతో పాటు, బుక్స్ తో పాటు, భోజనంతో పాటు, మంచి ఎడ్యుకేషన్ తో పాటు మీ పిల్లలు చదివించినందుకు ఆ డబ్బులు కూడా మేమే ఇస్తామని ఎవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ కంట్రీ జగన్మోహన్ రెడ్డి ఇంట్రొడ్యూస్డ్ స్కీమ్. ఆ స్కీమ్ మంచిదని ఆ రోజు మేము అందరం అప్రిషియేట్ చేసాం. మరి
ఇప్పుడు దాన్ని ఇట్ వాస్ ఏ లిటిల్ ఎక్స్టెండెడ్ అండ్ ది బెనిఫిట్ వాస్ ఎక్స్టెండెడ్ టు ది అనదర్ చైల్డ్ ఆల్సో. వాట్ ఈస్ రాంగ్? అది ప్రజలు అప్రిషియేట్ చేశారు. ఇవ్వాలి అని రూలు లేదు, ఇస్తున్నందుకు సంతోషమే కదా. సో ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి, ఇంకొక బిడ్డకి ఇస్తాము అన్నాం కాబట్టి 13,000 ఇస్తాము 2,000 తీసేస్తామంటే కరెక్ట్ కాదు అంటున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ యాజ్ అ ఎలక్షన్ ప్రామిస్, ఆ రోజే కనుక మేము ఇన్ని కండిషన్స్ పెడతాము, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకే ఇస్తాము, 13,000 ఇస్తాము, 2,000 రూపాయలు కట్ చేస్తామని మీరు చెప్పి ఉండాల్సింది అంటున్నాను. చెప్పలేదు కాబట్టి మేము విమర్శ చేస్తాం ఖచ్చితంగా. సో ఈ 2,000 రూపాయలు ఎల్ ట్యాక్స్ కింద వెళ్తుంది, నారా లోకేష్ చేతిలోకి వెళ్తుంది అంటానికి బేస్లెస్ ఎలిగేషన్. ఆ ఎలిగేషన్ ఎండోర్స్ చేయడానికి నేనైతే సిద్ధంగా లేను. ఒకవేళ రాజకీయ పార్టీ పరంగా వాళ్ళు ఏమైనా ఆధారాలు ఉంటే మాట్లాడచ్చు. సో వితౌట్ ఎలిగేషన్, వితౌట్ ప్రూఫ్ వి కాంట్ త్రో వర్డ్ ఒక మంత్రి మీద, ఒక ముఖ్యమంత్రి మీద త్రో చేయలేం కదా. దేర్ షుడ్ బి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆర్ అట్లీస్ట్ ప్రైమరీ ఫేస్ ఎవిడెన్స్ టు షో. సో ఈ 2,000 రూపాయలు ప్రాథమికంగా అన్ని కలెక్టర్ల ఆఫీస్కి వెళ్తాయి అనేది ప్రభుత్వ వాదన. వెళ్తున్నాయా లేదా, రేపు పొద్దున రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ డబ్బులు ఎట్లా వెళ్ళి ఎవరెవరికి వెళ్ళి తెచ్చుకుంటాం, ఖచ్చితంగా తెస్తాం, అందులో డౌట్ ఏముంది. ప్రజల ముందు వాస్తవాలు ఈ రోజు కాదు రేపేంటి తెలియాల్సింది కదా. పవన్ గారు ఎక్కడికి వెళ్తారు? ఎవ్రీథింగ్ మస్ట్ బి అన్ అకౌంట్ కదా. సో ప్రాథమికంగా 13,000 ఇవ్వటం అనేది ఖచ్చితంగా ప్రజలను మోసం చేయటమే. అని ఇంకోటి కూడా చెప్తాను, నాకు తెలిసి 30 లక్షల మంది తల్లుల్ని ఎలిమినేట్ చేశారు. దీంట్లో నుంచి ఎలిమినేట్ చేశారు. ఓకే, ఎలిమినేట్ చేశారు. 30 లక్షల మంది తల్లుల్ని ఎలిమినేట్ చేస్తున్నారు. ఇది 30 లక్షల మంది పిల్లలకి పర్పస్ఫుల్ గా వాళ్ళు ఇవ్వలేదు అమౌంట్. ఇది ఖచ్చితంగా నేను ఆధారాలతో స్టాటిస్టిక్, ఎందుకంటే నేను గత ప్రభుత్వంలో అసలు ఈ స్కీమ్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అని నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి వాళ్ళ పిల్లలు ఎంతమంది చదువుతున్నారని ఒక లిస్ట్ మొత్తం తెప్పించుకున్నప్పుడు ఈ లాస్ట్ ఇయర్ చదివినటువంటి 83 లక్షల మంది పిల్లలు ఎలిజిబుల్ పిల్లలు ఉన్నారు లాస్ట్ ఇయర్. సో దీనికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు కూడా యాడ్ చేస్తే సుమారుగా గవర్నమెంట్ ఇచ్చేదానికి ఇప్పుడు దీనికి ఇంచుమించుగా రమారమి 28,37,000 మంది పిల్లల్ని ఎలిమినేట్ చేసినట్టుగా ప్రాథమికంగా మాకైతే అర్థమవుతుంది. ఎస్పెషల్లీ ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఈ 30 లక్షల మంది తల్లిదండ్రులకు అన్యాయం, 30 లక్షల మంది పిల్లలకు అన్యాయం చేసినట్టే. ఖచ్చితంగా 13,000 రూపాయలు ఇవ్వటం ఎంత తప్పు, ఈ 30 లక్షల మంది పిల్లలకి అన్యాయం చేయటం కూడా తప్పే. దీన్ని ఖచ్చితంగా రివైజ్ చేయాలి అనేది మా వాదన. అంటే టీడీపీ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, దానికన్నా ఎక్కువ మంది లబ్ధిదారులు, ఎక్కువ మందికి ఇది రీచ్ అయింది అనేది ఒకటి, ప్లస్ ఫండ్స్ కూడా గతం కన్నా ఈసారి ఎక్కువగా ఫండ్స్ రిలీజ్ చేశామనేది కదా టీడీపీ చెప్తుంది. ఆబ్వియస్లీ ఫండ్స్ ఎక్కువ పెరుగుతాయి, ఎందుకంటే ఇంకో పిల్లల్ని బెనిఫిషియరీగా చేశారు కాబట్టి. సో ఫండ్స్ ఎక్కువ పెరుగుతాయి. కానీ గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చామని చెప్పడాన్ని ఐ డోంట్ వాంట్ టు ఎండోర్స్ ఇట్. బికాస్ గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ వీళ్ళు 57 లక్షల ఎందుకు ఎంతమందికి పిల్లలకి ఇచ్చారు, అది కూడా ప్రైమరీ ఫేసి 57 లక్షల మంది సబ్జెక్ట్ టు ఎలిమినేషన్. రేపొద్దున ఈ కండిషన్స్ అప్లై ప్రాసెస్ లో ఎంతమంది వెళ్ళిపోతారు మనకు తెలియదు, ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ లెక్కలు ఎవరు చెప్పరు. ఇదంతా కట్టే కొట్టెత్తిచ్చా రామాయణాన్ని 3 ముక్కలు చెప్పినట్టు అయిపోతుంది. ఎంతమందికి ఇచ్చారు పవన్కి తెలియదు, ఎంతమందికి ఇవ్వలేదు శ్రవణ్కి తెలియదు. బికాజ్ లక్షల మంది పిల్లల్ని మనం ఒక చోట కూర్చోబెట్టలేము, తల్లిని అడగలేము కాబట్టి వాళ్ళ మనసుల్లో తిట్టుకోవటమే. కాబట్టి ఈ ప్రాసెస్ లో భాగంగా ట్రాన్స్పరెన్సీ అయితే లేదు పవన్, 100% నేను చెప్తున్నా. దేర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ, దేర్ ఇస్ నో అకౌంటబిలిటీ, దేర్ ఇస్ నో రిలయబిలిటీ. ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతుల్లో 2024 లక్షల మంది తల్లులకు అన్యాయం చేసినారు. 2025 స్కీమ్ హాఫ్ ఇంప్లిమెంట్ చేశారు, దట్ కండిషన్స్ అప్లై అని అన్నారు. ఖచ్చితంగా ఈ స్కీమ్ భవిష్యత్తులో ఇంకా తూట్లు పడిచే వ్యవహారంగానే ఉంటుంది తప్ప ఈ స్కీమ్ విత్ ట్రూ అండ్ లెటర్ స్పిరిట్ లో ఇంప్లిమెంట్ అవుతుందని నేనైతే అనుకున్నాను. అన్నదాత సుఖీభవ ఈ రోజు అమలు అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ఎటువంటి హడావిడి కూడా లేదు. ఈ ఓవరాల్గా సూపర్ 6 మీద మీకు ఎట్లా కనిపిస్తుంది? సూపర్ 6 అర్థం చేసుకోవాలంటున్నాను ప్రజలు. ఇప్పుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే 500 రూపాయల నోట్లని 2,000 రూపాయల నోట్లని ఇంట్రడ్యూస్ చేయమని చెప్పిన ఎకానమిస్టు, ఈ దేశానికి టెక్నాలజీ పరిచయం చేసినటువంటి పెద్ద టెక్నాలజిస్టు, ఈ దేశానికి డెవలప్మెంట్ అంటే ప్రచారం చేసినట్టు ఒక డెవలప్మెంటిస్టు, ఇలాంటి గొప్ప వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయి, 2025లో నేను పవర్లోకి వస్తే 24లో పవర్లోకి వస్తే ప్రజలకు ఇంత సంక్షేమం ఇట్లా ఇస్తున్నాను, సూపర్ 6 అమలుపరుస్తా అని చెప్తున్నాను. ఎంత డబ్బు అవుతుంది, ఎంత డబ్బు వస్తుందని తెలియదా సార్? ప్రజలు అర్థం చేసుకోవాలా? ప్రజలు ఎందుకు అర్థం చేసుకోవాలండి?
మీకు ఇమ్మెచ్యూర్డ్ గా మీరు దొంగ వాగ్దానాలు ఇచ్చి 2 నాలుకలు వాగ్దానాలు ఇస్తే ప్రజలు ఎందుకు అర్థం చేసుకోవాలి? ప్రజలు ఆర్థిక వ్యవస్థను ఎందుకు అర్థం చేసుకోవాలి? భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో లేదా? భారతీయ జనతా పార్టీ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు కాదా? అమరావతికి కనీసం 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తే గ్రాంట్ తెప్పించుకోలేని దురదృష్టకరమైన వ్యవస్థలో మీరు ఉన్నారు. 15,000 రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పిస్తే పవన్ కళ్యాణ్తో సహా అందరూ చప్పట్లు కొట్టినారు అసెంబ్లీలో. సిగ్గుందా మీకేమన్నా అసలు కనీసం? మీరు రాష్ట్ర ప్రజల పాలిట రాష్ట్ర ప్రజలకు మీరు రిప్రజెంటేటివ్ సార్. పక్కన నితీష్ కుమార్ ని అడగండి సార్. నితీష్ కుమార్ 60,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇస్తే 60,000 కోట్ల రూపాయలు ఇసులు మొహాన్ కొట్టాడు. మీరు కనుక నెక్స్ట్ నాకు అమలుపరచకపోతే నేను పార్టీలోంచి విత్డ్రా అయిపోతాను ఎన్డీఏ గవర్నమెంట్ లో నుంచి. వాళ్ళకి బుల్లెట్ రైలు కేటాయించిన దాకా 60,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చినారు. ఒక్క రూపాయి కూడా అప్పు లేదు. అరే పక్కనున్న నితీష్ కుమార్కి అన్ని గ్రాంట్లు తెచ్చుకుంటే మన రాష్ట్రానికి అమరావతి సెక్షన్ 94 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014 చట్టం ప్రకారం అమరావతిని డెవలప్ చేయాల్సిన బాధ్యత మీకుంది. పోలవరానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. ప్రెస్టేజ్ ఇన్వెస్టిగేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అరే కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతుంటే అడగాల్సిన నోరు తెరిచి అడగాల్సినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒక ఆయన బిస్కెట్ ఇంకో ఆయన చాక్లెట్ తింటుంటే ఏం మాట్లాడాలండి? రాష్ట్ర ప్రజలు ఎట్టెళ్ళాలి? అంటే ఎందుకు అడగలేకపోతున్నారంటారు? మీ అనుమానం ఏంటి? బానిసత్వం బానిసత్వం సార్. బానిసత్వానికి అలవాటు బతుకులు ఎలా అడుగుతాయి? ఏ విధంగా అడుగుతాయి? రీజన్స్ ఏమైనా స్పెసిఫిక్ కారణాలు ఏమైనా ఉంటాయా మీ అంచనా, మీ అనాలిసిస్? రాజకీయాల్లో పర్సనల్ కారణాలు ఏముంటాయి మీరు చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి రావాల్సినటువంటి అధికారం వచ్చేసింది, ఆయన పార్టీ బతికేసింది. 2024లో ఉప ముఖ్యమంత్రి అయిపోయినాడు. సో ఆయన 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. ఆ 30,000 మంది అమ్మాయిలు మిస్ అవడానికి వాలంటీర్ల కారణం. ఆ 30,000 మంది అమ్మాయిలు ప్రాస్టిట్యూషన్ హౌస్ లో కమ్మేశారు గత ప్రభుత్వం వాలంటీర్లు. ఈ నాకు కేంద్ర ప్రభుత్వం వచ్చి చెవులో చెప్పింది, అదే ముఖ్యమంత్రి నేనే అయినట్టయితే డీజీపీని పిలిచేవాడిని, సాయంత్రానికి మొత్తాన్ని ఎక్కడెక్కడ అమ్మాయిలు ఉన్నారో చెప్పించేవాడిని అని అన్నారు కదండి. మరి అన్న ఆయన 2024 నుంచి ఇప్పటి వరకు ఎన్ని మీటింగ్లు పెట్టారు చెప్పండి? ఎన్ని మీటింగ్లు పెట్టి ఎంతమంది అమ్మాయిల్ని, మిస్సింగ్ అమ్మాయిల్ని తెప్పించారో చెప్పండి? ఎన్ని కొత్త చట్టాలు తయారు చేశారు చెప్పండి? ఆడపిల్లల్ని పట్టుకుంటే వాడిని కోసేస్తా, వాడిని నరికేస్తా, తులిమేస్తా అన్న పవన్ కళ్యాణ్ ఆడపిల్లల పట్ల కొత్త చట్టాలు తయారు చేస్తారన్న పవన్ కళ్యాణ్ ఏమైపోయినారు? మాట్లాడడానికి ఏమైపోయారు? ఒక మాట చెప్తాను, మీరు చదివి వినిపిస్తారు. దిస్ ఇస్ స్టేట్మెంట్ విచ్ మేడ్ బై అనిత యాజ్ అ హోమ్ మినిస్టర్ ఇన్ అసెంబ్లీ ఇట్ సెల్ఫ్. నేను చదువుతా, ఈనాడు పేపర్ ఏమండి, నా పేపర్ కూడా కాదు. గత ఏడాది జూన్ నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మితిమీరిపోయాయి. రాష్ట్రంలో ఆడబిడ్డలపై గంటకు 3 అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య, అంటే జనవరిలో ఇచ్చింది ఆవిడ ఈ స్టేట్మెంట్, మన జనవరిలో 8 నెలల్లో మహిళలపై నేరాలకు సంబంధించి 16,809 కేసులు నమోదైనట్లు సోమవారం శాసనసభలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఎన్ని సార్? 16,809. ఎన్ని నెలల్లో సార్? 8 నెలలు. 8 నెలల్లో. దెన్ పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమైపోయినారు సార్? నిన్నగాక మొన్న ఒక అమ్మాయిని 14 మంది తెలుగుదేశం కార్యకర్తలు రేప్ చేస్తే ఈ రోజు వరకు ఒక హోమ్ మినిస్టర్ గానీ, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గానీ, ఒక మంత్రి గానీ ఇలా పాపని పరామర్శించాల రాప్తాడు కాన్స్టిట్యున్సీలో. ఐ థింక్ యు ఆర్ అవేర్ అబౌట్ దట్. సో రాష్ట్రంలో 16,000 మంది పిల్లల మీద అఘాయిత్యాలు, మహిళల మీద అఘాయిత్యాలు జరిగితే 8 నెలల్లో ఇప్పటికే 25,000 జరిగింది ఈ 4 నెలల్లో. నెలకొచ్చి రమారమి 3,000 కేసులు నమోదవుతున్నాయి మహిళల మీద. మాట్లాడేది పవర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడాల్సిన పవన్ కళ్యాణ్కి అధికారం వచ్చింది కాబట్టి ఆయన వీరమల్లు షూటింగ్ లోకి వెళ్ళి, గత ఆంధ్రప్రదేశ్ లో లేరు ఇప్పుడు, ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. మీరు అక్కడ ఏమైనా కనబడితే అడగండి, వీరమల్లు షూటింగ్ లో ఉన్నారు ఆయన. సో ఒక ఉప ముఖ్యమంత్రిగా అధికారం వచ్చిన తర్వాత ప్రజల గురించి మాట్లాడకుండా, ప్రజల కోసం చేసిన ప్రామిసులు మాట్లాడకుండా, ఈ రోజు భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తే భారతీయ జనతా పార్టీ ఏమంటుంది? మేము ఉన్నాం కాబట్టి మీరు గెలిచారు, మీరు మూసుకొని కూర్చోండి అంటుంది. సో వీళ్ళకి ప్రజల అవసరమా, కేంద్ర ప్రభుత్వం అవసరమా అంటే కేంద్ర ప్రభుత్వం అవసరం. చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మీద కేసులన్నీ రేపు గవర్నర్ ఒకవేళ పర్మిషన్ ఇచ్చారనుకోండి, భారతీయ జనతా పార్టీ చెప్పండి గవర్నర్ పర్మిషన్ ఇవ్వరు. 17A కింద, ఓకే, 17A కింద గవర్నర్ పర్మిషన్ రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి
ఒకవేళ పర్మిషన్ ఇవ్వాలన్నా గవర్నర్ పర్మిషన్ ఇవ్వాల్సింది 17A కింద. ఏ మంత్రిని అరెస్ట్ చేయాలన్నా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో 17A కింద పర్మిషన్ ఇవ్వాలి. సో పర్మిషన్ ఇవ్వాలి అంటే గవర్నర్ క్లచెస్ లో ఉంటారు కేంద్ర ప్రభుత్వం. సో రేపు వీళ్ళ మీద కేసులు కావచ్చు, వాళ్ళ మీద కేసులు కావచ్చు, ఓవరాల్ గా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ రాష్ట్రంలో రేపులు లేవు, మర్డర్లు లేవు. ఎందుకు? రేప్ చేస్తే మాట్లాడరు, మర్డర్ చేస్తే ఎవరు మాట్లాడరు. సో కాబట్టి ఏం జరిగినా మనం వదలకుండా ఉంటాం. కేంద్ర ప్రభుత్వం భిక్ష ఇస్తే తీసుకుందాం, కేంద్ర ప్రభుత్వం దోషులు పెడితే తాగుదాం అనే బానిస బతుకుల్లో ఉన్నప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నితీష్ కుమార్ని చూసి నేర్చుకోమంటున్నాను నేను వీళ్ళని. నితీష్ కుమార్ కాలు గోటి కింద మట్టి తీసుకొని ఒకసారి వీళ్ళ తలగ జల్లుకుంటే ఆ సిగ్గేమైనా వస్తుందేమో చూడాలి. చాలా దురదృష్టకరం పవన్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ పుణ్యం పాపం చేసుకుందో నాకు తెలియదు, కానీ 2014 నుంచి 2019 వరకేమో డెవలప్మెంట్ లేక కింద మీద అయిపోయింది. 19 నుంచి 24 వరకేమో జగన్మోహన్ రెడ్డి అమరావతి పేరు మీద నాశనం చేసుకున్నాడు. 24 నుంచి 29 వరకేమో ఈ రాష్ట్రంలో రూపాయి డబ్బు లేదు, రూపాయి సంపాదన లేదు, ఎవడు కంపెనీ పెట్టడానికి రావటం. దిస్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ వెరీ సారీ టు సే. ఓకే, శ్రవణ్ కుమార్ గారు, ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని సర్వేలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ రాయలసీమలో పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో కన్నా కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈ 1 ఇయర్లో బాగా గ్రాఫ్ తగ్గింది అనేది కొన్ని సర్వేలు చెప్తున్న పరిస్థితి. మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఓవరాల్గా ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏ పార్టీ బలం ఎంత? సార్ ఇప్పుడు ఇక్కడ మీరు చాలా, నేను ఇంకొంచెం ఇన్డెప్త్ విశ్లేషణ చేస్తాను దీని మీద ప్లీజ్. రాజకీయం అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు బాగా పనిచేశారు అనే దాని మీద కాకుండా పని చెయ్యలేదు అనే దాని మీద నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అని అడిగితే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు 23 సీట్లే ఇచ్చి ప్రతిపక్షంలో ఎందుకు కూర్చోబెట్టారు? చంద్రబాబు నాయుడు బాగా పరిపాలన చేయలేదు కాబట్టి. 2014 నుంచి 2019 వరకు పరిపాలన చేసిన ప్రభుత్వం మీద అద్భుతంగా ఏమైనా జగన్మోహన్ రెడ్డి పోరాటం చేశాడా? తెలీదు. పోనీ పోరాటం చేసిన అనుభవం ఉందా? తెలీదు. లేకపోతే ఇంతకుముందు పరిపాలన చేసిన అనుభవం ఉందా? తెలీదు. 2019లో 150 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చేసింది. 2019 నుంచి 2024 వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగా చేయలేదు అని 2024లో 164 సీట్లతోటి మళ్ళీ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. అంటే 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడులో వచ్చిన మార్పు ఏంటి? ఎవరికి తెలియదు. 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి పరిపాలనలో నేను తప్పులు తెలుసుకున్నాను, నన్ను క్షమించండి, నేను బాగా చేస్తాను, నేను ఇంకోటి చేస్తానని ఏమైనా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇన్సూరెన్స్ ఇచ్చారో తెలియదు. సో జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలన చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలన చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి. సో ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఇచ్చుకుంటా పోతున్నారు తప్ప ప్రజలు ఎవరు కరెక్ట్ చేశారు, ఎవరు మంచి చేశారు అనేది ప్రజలకు అవసరం లేదు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. అండ్ రెండోది ఏంటి అంటే ప్రజలు కూడా ఒక ఎమోషనల్ కనెక్టివిటీతో వెళ్ళిపోతున్నారు. రాజకీయాల్ని ఒక ఎమోషనల్ కనెక్టివిటీ కింద చూస్తున్నారు, కానీ రాజకీయాల్లో వీడు కరెక్ట్, వీడు మంచి, వీడి క్యారెక్టర్ మంచిది, రాష్ట్రానికి బాగు చేస్తారు, ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తారు అనే కాన్సెప్ట్ ఎవరు వెళ్ళటంలా. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి 16 నెలలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడిని లాస్ట్ మినిట్ లో అరెస్ట్ చేసి 53 రోజులు లోపల పెట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. సో ఎవరు ప్రజలు ఇంకొక పార్టీని ఎన్నుకునే విషయంలో ఎమోషనల్ కనెక్టివిటీ ఈస్ ప్లేయింగ్ ఎ వైటల్ రోల్ ఇన్ డిసైడింగ్ ద ఫ్యాక్టర్. నాకు తెలిసి నిజంగా ప్రజలకు సంక్షేమం ఇచ్చిన వ్యక్తే ముఖ్యమంత్రి కావాలి అంటే 2,83,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి కావాలి. 30 లక్షల ఇల్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. దెన్ వై హీ గాట్ ఓన్లీ 11 సీట్స్? సో ప్రజలు మాకు సంక్షేమం ఇచ్చారని మాట్లాడటంలా, నమ్మటంలా. there is something beyond the factor is playing vital. సో రాష్ట్రంలో ఎమోషన్స్ అయి ఉండొచ్చు, కానీ రాష్ట్రంలో నేను ఈ 1 ఇయర్ పరిపాలన అబ్జర్వ్ చేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి 4-5 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి యాంటీ ఇన్కంబెన్సీ
ఈ కూటమి ప్రభుత్వానికి 1 year లోనే వచ్చేసింది. ఎందుకు 1 year లో వచ్చింది అంటే వీళ్ళ మీద విపరీతమైనటువంటి అత్యాశ పెట్టుకోవటం, వీళ్ళు చాలా బాగా చేస్తారని పెట్టుకోవటం, వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 బాగా అమలు చేస్తారని పెట్టుకోవటం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సినిమా డైలాగులు కదా, ఇప్పుడు మీరు నేను చెప్పలేము, కానీ ఆయన అద్భుతంగా పండించగలుగుతాడు, ఎమోషన్స్ పండించగలుగుతాడు, సినిమా డైలాగులు చెప్పగలుగుతాడు, అరవగలుగుతాడు, రంకెలేయగలుగుతాడు. ఈ ఎమోషన్స్ అన్నింటిని మనకు రావు. ఈ ఎమోషన్స్ కి ప్రజలు కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు సినిమా చూసేటప్పుడు రౌడీ ఇలా కొట్టగానే 10 మంది పడిపోతారు సార్. ఆ 10 మంది పడటం కరెక్ట్ కాదు, ఇలా కొట్టడం జెన్యూన్ కాదు, అంతా మ్యానిపులేషనే, మాట మ్యానిపులేషనే, పాట మ్యానిపులేషనే, ఏది కరెక్ట్ కాదు, అంతా అబద్ధమే, డాన్స్ వాడిది కాదు, పాట వాడిది కాదు, మాట వాడిది కాదు అని అర్థమవుతుంది మనకి. కానీ మనం అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తాం. అలాగనే పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర ప్రజల్ని ఆ ఎంజాయ్మెంట్ మూమెంట్ లోకి తీసుకెళ్ళిపోయింది. బికాస్ ఆఫ్ హిస్ యాక్షన్స్, ఆ ఎమోషన్స్, ఆ స్క్రిప్ట్, ఆ డైలాగ్ తోటి ప్రజలందరూ కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఏమైపోయింది, రియాలిటీలోకి వచ్చేసింది. రియాలిటీలోకి వచ్చేసి ఆహా మిస్సింగ్ కేసులు అంటే ఇలా ఉంటాయా, ఎవ్రీ ఇయర్ మిస్సింగ్ కేసులు అవుతాయా, మళ్ళీ వాళ్ళు ట్రేస్ అవుతారా, ఓ అసెంబ్లీలో ఒక చట్టాన్ని మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం డాక్టర్ ఆఫ్ రిపగ్నెన్సీ అని ఒకటి ఉంటుందా, కేంద్ర ప్రభుత్వ చట్టం కూడా మనం చట్టం మార్చడానికి లేదా, సో ఇక్కడ శిక్ష పడాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుందా, ఇప్పుడు అర్థమైంది. సొగాలి ప్రీతి కేసు ఏమైంది, సొగాలి ప్రీతి కేసును పొడి చేస్తాను, నరికేస్తాను, పొడి చేస్తాను, సంవత్సరం అయింది, దిక్కు దివానా లేకుండా సిఐడికి వచ్చింది, ఇప్పుడు అడి తిరిగి సిబిఐ నుంచి. సో వాస్తవానికి థియరిటికల్ కి చాలా తేడా ఉంది. సో వీళ్ళందరూ కూడా ప్రాక్టికల్ గా ఫెయిల్ అయిపోయారు. ప్రజలు వీళ్ళ మీద పెట్టుకున్న నమ్మకం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ 1 year లోనే విపరీతమైనటువంటి అగ్నెస్ట్ వచ్చేసింది. సో దేర్ ఫోర్ ఖచ్చితంగా నేను అనుకోవటం, కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశానికి, జనసేనకి పూర్తిగా గ్రామ స్థాయిలో పూర్తిగా పడిపోయింది సార్. పల్లెటూరులో జనం అయితే, ఇంకా కొంచెం సిటీస్ లో పర్లేదు, కానీ పల్లెటూరులో, రూరల్ ఏరియాస్ లో జనం అయితే, ఇప్పుడు సార్ ఎలా ఉంటుందంటే రూరల్ ఏరియాలో నాకు అకౌంట్ లో 15,000 పడినయే చూస్తాను నేను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఎకానమీ, ఇన్ఫ్లేషన్ ఇవన్నీ నాకెందుకు సార్, నాకు అవసరం లేదు కదా. అమరావతి డెవలప్మెంట్ చిత్తూరు జిల్లాలో సామాన్యంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో పలాస వాళ్ళకి ఎందుకు సార్, అమరావతికి ఒక పెద్ద కంపెనీ వచ్చింది, వాళ్ళకి ఎందుకు సార్, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ 15,000 అకౌంట్ లో డబ్బు, వాళ్ళ పిల్లోడికి వచ్చే రూపాయి, వాళ్ళ తల్లికి వచ్చే రూపాయి, వాళ్ళ నాన్నకు వచ్చే రైతు భరోసాకు వచ్చే రూపాయి వాళ్ళు చూసుకుంటారు. సో ఈ విధంగా ఎక్కడైతే డబ్బులు ఇవ్వటంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందో, పూర్తి స్థాయిలో ఈ 3 పార్టీల మీద యావగింపు వచ్చేసింది, ఎవర్షన్ వచ్చేసింది ప్రజలకి. సో ప్రాబబ్లీ దట్ మైట్ బి ద రీజన్. ప్రజలు మాత్రం చాలా సీరియస్ గా ఈ కూటమి ప్రభుత్వం మీద కోపంతో ఉన్నారు, యాంగ్విష్ తో ఉన్నారు. బహుశా ఆ కోపాన్ని ప్రదర్శించే సందర్భం ఇంకా 4 సంవత్సరాల దాకా రాదు, కాబట్టి ఈ కోపం ఆ సందర్భానికి మరి ఉంటుందో, ప్రజల మన్ననలు పొందుతారో, వీ హ్యావ్ టు సీ. ఓకే, శ్రవణ్ కుమార్ గారు, ఇందాక మీరు చెప్తూ ఎమోషన్స్ ఎన్నికల టైంలో బాగా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటాయి రిజల్ట్స్ మీద అని చెప్పారు. ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ఇప్పటికే చాలామంది విచారిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం, ఎన్నికలు చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడే అవకాశం ఉంది అనేది కొంత ప్రచారం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు టచ్ చేసే అవకాశం ఉందంటారు? ఇక్కడ 2 థియరీస్ ఉన్నాయి సార్. ఒకటేంటి అంటే, జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలి అని ఎంటైర్ తెలుగుదేశం పార్టీ క్యాడరు, జనసేన క్యాడర్ కోరుకుంటున్నారు. బీజేపీ క్యాడర్ కోరుకుంటున్నారో నాకు తెలియదు, బట్ ఈ 2 క్యాడర్లు మాత్రం చాలా సీరియస్ గా కోరుకుంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ వెరీ సీనియర్ పొలిటీషియన్, అండ్ గబక్కనే అరెస్టులు చేసి ప్రజల్లో ఆయనకి సింపతి తీసుకొచ్చే కాన్సెప్ట్ లో అంత తొందరపాటు నిర్ణయం తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. బట్ దేర్ ఆర్ సర్టన్ ప్రపోజల్స్. నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు అరెస్ట్ జగన్, అండ్ దే ఆర్ అంటే లీగల్ వెయిటేజ్ ఏంటి, ఒక సీనియర్ అడ్వకేట్ గా లీగల్ వెయిటేజ్ ఏముంది ఈ కేసులో? ఐ విల్ కమ్ టు దట్. ఈ కాన్సెప్ట్ లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే పార్టీకి నష్టం వస్తుంది, క్యాడర్ యాక్టివేట్ అయిపోతుందని ఒక భయపడుతుంది. ఒకవేళ క్యాడర్ యాక్టివేట్ అయిపోతే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే, ఇప్పుడు పుష్పశ్రీ వాణి గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి, ఆవిడ సంవత్సరం నుంచి ఒక్కరోజు కూడా బయటికి రాలి, ఏ కార్యక్రమం చేయాలి. జగన్ నేను అరెస్ట్ చేస్తే ఆవిడ కార్యక్రమం చేయాలి కదా, 175 కాన్స్టిట్యున్సీలో కార్యక్రమాలు చేయాలి కదా, యాక్టివేట్ అవుతుంది కదా క్యాడరు. సో ఈ కాన్సెప్ట్ లో కొంచెం ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను. బట్ 100%
జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగి తీరుతుంది లిక్కర్ స్కామ్ లో, అందులో ఓకే. డౌటే లేదు, జరిగి తీరుతుంది. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేయకుండా దీనికి ఒక కంప్లీట్నెస్ రాదు. అంటే కేవలం వెంజెన్స్ ఏనా లేకపోతే లీగల్ వెయిటేజ్ ఏదైనా ఉందా కేసులో? సార్ నేను యాజ్ ఫర్ యాజ్ లిక్కర్ కి సంబంధించినంత వరకు అయితే 100% జగన్మోహన్ రెడ్డి కేసులో దేర్ ఈస్ అ పాసిబిలిటీ, లీగల్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకు పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే, ఎందుకంటే మేము ఫైట్ చేసాము 5 సంవత్సరాలు, అవును. లిక్కర్ పాలసీ మీద మేము ఫైట్ చేసాం. ఈ రోజు మేమేదో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా అని వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సినంత అవసరం లేదు. గవర్నమెంట్ లో కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది గత ప్రభుత్వంలో, నో డౌట్ అబౌట్ ఇట్, హ్మ్. నో డౌట్. ఎందుకు అంటే డిస్లరీస్ దగ్గర నుంచి 4 years మీరు ఏ లిక్కర్ షాప్కి వెళ్ళినా క్యాష్ తప్ప ఏ డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేయాలి. వై? యూ జస్ట్ టెల్ మీ రీజన్. సో దేర్ ఇస్ ఎ ఫిషీ నేను అనుకోవటం. సో డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేయని సందర్భంలో, ఏ ఒక్క సందర్భంలో కూడా డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. డిస్టిలరీస్ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. కొత్త కొత్త బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా దేర్ ఇస్ అ హ్యూజ్ స్కామ్ వాస్ హ్యాపెండ్ బిహైండ్ ది బ్యాక్. అది లీగల్ ఫ్రేమ్ వర్క్ లో తీసుకొచ్చి ఇంకోటి కూడా చెప్తాను నేను. అసలు ఆ స్కామ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా భాగస్వామ్యం ఉంది. ఓకే. ఎందుకంటే డబ్బులు పంచుకోవటం వల్ల వీళ్ళు ఒకటే. సో ఈ ఈ ఈ ఈ లిక్కర్ స్కామ్ లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పొలిటికల్ గా ఆయనకి ఏమన్నా మైలేజ్ వస్తుందేమో నాకు తెలియదు, కానీ మేధావుల నుంచి ప్రజల నుంచి మద్దతు వస్తుందని నేనైతే అనుకుంటాను. అంటే లీగల్గా వెయిటేజ్ ఉంది, లీగల్గా కొన్ని ఆధారాలు ఉన్నాయి అనేది మీ అభిప్రాయం? ఎస్, ట్రూ. ఓకే. లీగల్ గానే కాదు, డిజిటల్ పేమెంట్ ఒకటేనండి, ఇంకా లేకపోతే ఆల్రెడీ కొన్ని ఆధారాలు కూడా లభించాయా? ఆ యాంగిల్లో చెబుతున్నారా మీరు? అంటే నేను అనుకోవటం ఏంటంటే సార్, ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా ప్రైవేట్ భాగస్వామ్యం దగ్గర నుంచి పబ్లిక్ ప్రజలకి మొత్తం ప్రభుత్వమే మేనేజ్ చేసే స్థాయికి, ప్రభుత్వమే కంప్లీట్ గా లిక్కర్ ని మేనేజ్ చేసింది. ఏ షాప్ పెట్టినా ప్రభుత్వమే. సో ప్రభుత్వం దగ్గర ప్రాపర్ గా అకౌంటబిలిటీ ఉంది అని నేను అనుకోను. ఎందుకు అంటే ఇప్పుడు మీరు లిక్కర్ సేల్ కు సంబంధించి చాలా ఇరెగ్యులారిటీస్ జరిగింది. ఇప్పుడు మీ షాప్ లో 10 లక్షల రూపాయల మద్యం అమ్మామనుకోండి, మీరు 5 లక్షలే చూపిస్తున్నారు గవర్నమెంట్, ఇంకో 5 లక్షల రూపాయలు బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోయినాయి అనేది నా అభిప్రాయం. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా మార్జిన్ చేసుకుంటూ, ఇప్పుడు ఒక లిక్కర్ షాప్ లో నుంచి ఒక క్వార్టర్ బాటిల్ తయారైతే దాని ఖర్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు 20 రూపాయలు అనుకోండి, అది 150 రూపాయలకు అమ్మినప్పుడు 130 రూపీస్ అబ్నార్మల్ ప్రాఫిట్ తీసుకున్నారు. ఈ అబ్నార్మల్ ప్రాఫిట్ కూడా డిజిటల్ పేమెంట్ రూపంలో లేదు. సో నేనేమంటాను అంటే, ఎక్కడ ఎవడు ఎంత డబ్బులు తీసుకున్నాడు, ఎవరు దానికి సంబంధించినటువంటి పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండకపోవచ్చు, కానీ ప్రాథమికంగా మేము అభిప్రాయపడుతున్నది ఏంటంటే, ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ లో గత ప్రభుత్వంలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగింది. దాన్ని ఎలా జరిగింది, ఏం జరిగింది అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రభుత్వం రేపొద్దున లెక్కలు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టింది అనుకోండి, ఖచ్చితంగా వి విల్ అప్రిషియేట్. వాట్ ఈస్ రాంగ్? శ్రవణ్ గారు, అంటే ఈ ఓవరాల్ గా ఈ ప్రొసీడింగ్స్ లో ఎంత టైం పట్టే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి, ఒకవేళ ఇవన్నీ కొన్ని ఆధారాలు ఇవన్నీ లభ్యమవుతాయి? అంటే లీగల్ గా అయితే నేను చెప్పగలను, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టులు, కేసులు, ప్రొసీడింగ్స్ లీగల్ పారామీటర్స్ దాటి వెళ్ళిపోయింది సార్. ఓన్లీ పొలిటికల్ పారామీటర్స్. లీగల్ గా ఇప్పుడు ఈవెన్ బెయిల్స్ కూడా అంతే. బెయిల్స్ కూడా లీగల్ ఫ్రేమ్ వర్క్ లో డాక్యుమెంట్లు చూసి చెప్పే రోజులు పోయినాయి. డాక్యుమెంట్స్ చూసి చెప్పే రోజులు పోయినాయి. ఈయనకి బెయిల్ వస్తుంది అంటే ఎలా వస్తుంది, బెయిల్ వస్తుందా రాదా, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలంటే అమిత్ షా పర్మిషన్ కావాలి. చట్టంలో ఉందా? అది చట్టంలో ఉందా సార్? ఇప్పుడు నిన్న పల్నాడు వెళ్ళారు, ఆయనకి లక్షల మంది వచ్చారు జనం, ఇప్పటికైనా అరెస్ట్ చేస్తే మళ్ళీ లేనిపోయింది అక్కడ మళ్ళీ ఇంకో లక్షల మంది పోగవుతారు, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, కొన్నాళ్ళు ఆగండి, ప్రజల్లో కొంత ఎమోషన్ ఉంది అంటారు. అడ్డు తగిలే అవకాశం ఉంది అనేది ఇంకా కొద్ది అనుమానం ఉంది. ఖచ్చితంగా అడ్డు తగిలే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి లాంటి మాస్ లీడర్ని అరెస్ట్ చేయాలి అంటే అంత ఈజీ అనుకున్నారు ఏంటి?
చంద్రబాబు నాయుడు లాగా ముఖ్యమంత్రి నారా జగన్మోహన్ రెడ్డి లాగా పిచ్చి పిచ్చి పనులు వీళ్ళు చేయరు. ఎన్నో ప్రతిభల్. ఇంకా 6 నెలల ఎలక్షన్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు తీసి లోపలేసి మళ్ళీ నా 53 రోజుల తర్వాత బయటకు వదిలి ప్రచారం చేసుకోయా అన్నాడు ఆయన. ఎవడైనా చేస్తాడండి? ఏ పొలిటీషియన్ అయినా చేస్తాడు ఆ పని? 75 సంవత్సరాల వ్యక్తిని అరెస్ట్ చేసి నువ్వు ఎలక్షన్ చేసుకోపో అని ప్రచారం చేసుకొని వదులుతారు. ఆ పిచ్చి నిర్ణయాలు కాకపోతే ఒక రాజకీయ వాళ్ళ నిర్ణయాలు మనకు సంబంధం లేని అంశం. కానీ అంత ఫూలిష్ డెసిషన్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అంత ఫూలిష్ డెసిషన్ తీసుకునే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు లేరు. ఆయన ఖచ్చితంగా చాలా వైస్ డెసిషన్ తీసుకుంటాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగితే చాలా పక్కా ఆధారాలతోనే ఆయన బుక్ చేస్తారని అయితే నేను నమ్ముతున్నా. మరి రేపొద్దున ఏం జరుగుతుందో ఐ టు డోంట్ నో. జస్ట్ వీఆర్ ఆల్ స్పెక్యులేటింగ్ అంతే. దట్స్ ఆల్. ఛాన్సెస్ అయితే కొట్టుపడేయలేం మనం. అమిత్ షా బీజేపీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అది బీజేపీని కన్విన్స్ చేస్తారు. నారా లోకేష్ ఎందుకు వెళ్తున్నాడు పదే పదే? ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు? పోలవరం నిధుల కోసం వెళ్తున్నారా? తల్లివాడి అమ్మవాడి నిధుల కోసం వెళ్తున్నారా? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాము పర్మిషన్ ఇవ్వమని వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తారు సార్? లేకపోతే ఫోన్ ట్యాపింగ్ మీద షర్మిల గారు మాట్లాడడం మనం చూసాం. తన ఫోన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే అప్పటి తెలంగాణ గవర్నమెంట్ ట్యాప్ చేసింది, ఆ సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది అనేది. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసు మీరు ఏదైనా గమనిస్తున్నారా మీరు? సార్ నేను అనుకోవటం అసలు ఫోన్ ట్యాప్ చేసే అంత పెద్ద లీడర్ ఆవిడ కాదు. నెంబర్ 1. షర్మిల గారు ఫోన్ ట్యాప్ చేసే అంత పెద్ద లీడర్ కాదు. 2, తెలంగాణలో ఆమె పార్టీ పెట్టుకోవటం వల్ల ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి వచ్చే నష్టం లేదు. సో జగన్మోహన్ రెడ్డి ఆవిడ ఫోన్ ట్యాప్ చేయాలి అంటే ఆవిడ ఫోను జగన్మోహన్ రెడ్డి ఒక కానిస్టేబుల్ చేత ఫోన్ ట్యాప్ చేయించవచ్చు. అది పెద్ద విషయమా? దానికి కేసీఆర్ అవసరమే ఉంది సార్ కదా. మీకు ఫోన్ ట్యాపింగ్ సిస్టమ్ తెలుసు కదా. మీకు ప్రిన్సిపల్ సెక్రటరీ అప్రూవ్ చేస్తే ఫోన్ ట్యాప్ అయిపోతుంది సార్. అవును, రివ్యూ కమిటీ ఓకే చేయాలి. అప్రూవ్ చేస్తే దానికి ఒక కమిటీ ఉంటుంది. అవును. ఏముంది, ఒక క్రైమ్ లో ఈ మొబైల్ నెంబర్ వేసి సస్పెక్ట్ అని ఈ పేరే రాయేసుల్లా. మొబైల్ నెంబర్ వేసి సస్పెక్ట్ మొబైల్ ట్రాక్ అన్నారు అనుకోండి, ట్యాప్ అయిపోతుంది. ఏముంది పెద్ద విషయమా? అది కూడా లీగల్ గా చేయాలంటే అవసరమే లేదు. ఇది ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్ దగ్గరే సఫిస్టికేటెడ్ టెక్నాలజీ అవైలబిలిటీ ఉంది, ఇంకెక్కడ చేయడానికి లేదంటే ఈయన వాళ్ళ అసిస్టెన్స్ తీసుకోవచ్చు. ఫోన్ ట్యాప్ చేసి కేసీఆర్ ఆ పిచ్చి మీడియా డిబేట్లు పెట్టి ఆ పిచ్చి మీడియాలో ఏదో నలుగురు మాట్లాడుకోగలని ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి తెలంగాణ కేసీఆర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఆయన చేస్తే షర్మిల చేసి ఆ ఇన్ఫర్మేషన్ జగన్కి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆ ఇన్ఫర్మేషన్ తోటి జగన్కి వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి? Because she is neither a politician in Andhra Pradesh nor a parliament member or something else. She was a politician at Telangana. She established floated a party at Telangana. She is no way concerned with the Andhra Pradesh. పోనీ ఈయన ప్రాపర్టీస్ కి సంబంధించి ఈయన సీక్రెట్ లో తీసుకెళ్లి ఇవ్వడానికి ఆవిడ దగ్గర ఏమి సహనిందితురాలు కాదు, లేకపోతే ఆవిడేమి కంప్లైంట్ పెట్టిన వ్యక్తి కాదు. షీఈ్ ఓన్లీ అ బ్రదర్ ఆఫ్ సిస్టర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. సో ఈమె ఫోన్ ట్యాప్ చేసినందువల్ల ఈయనకు వచ్చే లాభం ఏంటో నాకు అర్థం కాలా. ఈ మీడియా హడావుడి ఏందో నాకు ఇంకా అర్థం కాలా. ఈవిడ ఫోన్ ట్యాప్ చేసి అంతర్జాతీయ రహస్యాలు ఏమి దగ్గర ఏమన్నాయో నాకు ఇంకా తెలియదు. దాన్ని ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏందో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏందో ఎవరికీ తెలియదు. సో ఈ ప్రశ్న సమాధానం ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నేను వ్యక్తిగతంగా అనటంలా, నువ్వు ఆ స్టేటస్ ఏ స్టేటస్ లో ఆవిడ ఫోన్ ట్యాప్ చేయడం వల్ల ఉపయోగం నాకు అంటున్నాను. దెర్ మస్ట్ బి ఏ సంథింగ్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇఫ్ షీ ఫ్లోటెడ్ ఎ పార్టీ ఆర్ ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ అనుకోండి. సో పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి ఆవిడ ఫోన్ ట్యాప్ చేయండి అని అనొచ్చు జగన్మోహన్ రెడ్డి, బికాస్ షీఈ్ అ కాంపిటెంట్. తెలంగాణలో ఆవిడ తల్లి తెలంగాణను ఇంకో తల్లి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టుకుంటే ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటుంది? పోనీ జగన్మోహన్ రెడ్డి పార్టీ తెలంగాణలో పోటీ చేయటం లేదు కదా. సో ఆంధ్రాకి రాజకీయాలకి సంబంధం లేని ఆవిడ ఫోను ట్యాప్ చేయాలి అంటే నేనేమంటానంటే, కేసీఆర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి సార్? ట్యాప్ చేయాలంటే నీ గవర్నమెంట్ లో నీ చేతిలోనే ఉంది కదా అంటున్నా నేను. ఎందుకు వెళ్ళాలి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి? ఎందుకు నీ చుట్టూ ఇంకోళ్ళకి ఎందుకు ఇవ్వాలి? 2 నిమిషాలు జగన్మోహన్ రెడ్డికి ఇలా స్లిప్ రాసేసి 2 నిమిషాల్లో ఆవిడ కాల్ చేయండి, ఆవిడ వ్యవహారం ఏందో జాతకం అంతా ఏందో వచ్చేస్తుంది. దీనికి ఒక పెద్ద
వ్యవస్థను సృష్టించాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. ఓకే. దట్ డస్ నాట్ మీన్ దట్ ఆవిడ తక్కువ చేసి మాట్లాడటం కాదు, ఆవిడ ఆ స్థాయిలో లేదు, అవసరం లేదు అంటున్నాను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్. ఎగ్జాంపుల్ కవిత గారు ఉన్నారు, ఏ సార్? తెలంగాణలో కవిత ఉన్నారు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుందాం మాట వరుసకి, ఆవిడ కూతురు ఆయన ముఖ్యమంత్రి ఉండగా ఆయన కూతురు ఈయనకి వ్యతిరేకంగా పార్టీ పెట్టి ఈయనకి వ్యతిరేకంగా ఆయనకి లెటర్ రాసి ఈయన మీద అగ్నెస్ట్ గా ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టో ఈయన మీద గొడవ పడి ఈయన దగ్గర నుంచి ఎమ్మెల్యేలు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంది అనుకోండి. కేసీఆర్ గారు వాళ్ళ కూతురు ఫోన్ ట్యాప్ చేసి కూడా దెర్ ఇస్ ఎ లాజిక్. ఈ అమ్మాయి నా పార్టీ నుంచి ఎమ్మెల్యేని తీసుకెళ్తుందా, వాట్ ఈస్ హర్ నెక్స్ట్ స్టెప్, నాకు రాజకీయంగా ఆవిడ వల్ల ఏమి నెక్స్ట్ ఇబ్బంది కలుగుతుంది అని కొద్దిగా ఆలోచన చేసి ఆమె ఫోన్ ట్యాప్ చేశారంటే దెర్ ఇస్ లాజిక్. ఏమి ఉపయోగం షర్మిల వల్ల, ఏమి ఉపయోగం, ఏమి నష్టం, ఏమి లాభం జగన్మోహన్ రెడ్డికి? సో ఐ డోంట్ థింక్ సో, దీంట్లో ట్రూత్ ఉందని నేనైతే అనుకోవటం లేదు.